దిస్ ఈజ్ డాక్టర్ సీతారాం. మన గ్యాస్ ట్రబుల్ దాని సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు దాని కాజిటివ్ ఫ్యాక్టర్ హెచ్ పైలోరీ. హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది. WHO అఫీషియల్గా 100లో 51 మందికి పాజిటివ్గా ఉందని చెప్పి నిర్ధారణ చేసింది. సో దయచేసి మ్యాక్సిమం బయట ఫుడ్ తినడానికి అవాయిడ్ చేయండి. లేదు తప్పనిసరి పొజిషన్లో తినాలనుకుంటున్నారా, కొన్ని జాగ్రత్తలు మాత్రం వహించండి. వాచ్ యువర్ సరౌండింగ్స్, మేక్ యువర్ ఓన్ కంఫర్ట్. రెప్యూటెడ్ ప్లేసెస్కి మాత్రమే వెళ్ళండి. అన్హైజీనిక్గా ఉన్న ప్లేసులు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. వెజల్స్ అన్ని క్లీన్ చేస్తున్నారా లేదా, ప్లేట్లు గ్లాసులు హైజీన్ స్టీమ్ చేస్తున్నారా లేదా చూసుకోండి. లేదంటే దయచేసి అవాయిడ్ చేయండి. ఒక్కసారి హెచ్ పైలోరీ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి దాని లైఫ్ సైకిల్ అనేది మొదలుపెట్టింది అంటే చాలా వరస్ట్ సినారియోస్ చూస్తారు. బర్పింగ్స్, తేపులు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. హార్ట్ పాల్పిటేషన్స్ వస్తుంటాయి. గుండె దడ 4 అడుగులు వేయగానే గుండె దడ వస్తుంది. ఈసీజీ మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. తల ఇసిరేస్తూ ఉంటుంది. బాడీ స్టెబిలిటీ ఉండదు. అన్నోన్ వెయిట్ లాస్ అయిపోతారు. ఇంకా వేరే సిమ్టమ్స్ని కూడా ఇది గ్యాస్ ట్రబుల్ అని కాకుండా పోర్ట్రే చేస్తుంది. సో హెచ్ పైలోరీ అనేది చాలా డేంజరస్ బ్యాక్టీరియా. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న గ్యాస్ ట్రబులే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. తగిన జాగ్రత్తలు వహించండి. ఇంకా వేరే ఏ డిసీజెస్ గురించైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.